Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. So friends, as per the schedule, June 20th, that is today, I'll start trapeziums concept 1 and a basic concepts will be dealt in this video. So tomorrow, that is June 21st, I'll tell the important models in trapeziums. Trapeziums is one of the important topic in quadrilaterals. Okay, so we have to discuss a lot of things in trapeziums, and if you observe trapeziums, the problems also I'll take 2 days. Okay, and next day break, and next we have a live class. Okay, so first start ట్రెపీజియం అంటే ఏంటి, అసలు ట్రెపీజియంని తెలుగులో ఏమంటారంటే విషమ చతుర్భుజం అంటారు. ఓకే, సో విషమ చతుర్భుజంలో మనం మొదటి భాగం అంటే పార్ట్ 1 ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. లెట్స్ సీ. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఎ ట్రెపీజియం? ట్రెపీజియం అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రెపీజియం అండ్ ఎ పారలోగ్రామ్? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో పారలోగ్రామ్. ఎస్, పారలోగ్రామ్లో మనం చెప్పుకునేటప్పుడు పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం మనం పారలోగ్రామ్లో? ఆపోజిట్ సైడ్స్ అనే పెయిర్ అనేది ఈక్వల్గా ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి అనేది మనం ఫస్ట్ కండిషన్గా చెప్పుకుంటాం. ఎస్, ఆల్ ఆఫ్ యూ. కానీ మనం ఇక్కడ ట్రెపీజియం యొక్క డెఫినేషన్ ఏంటంటే పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ అన్ఈక్వల్. దే ఆర్ ప్యారలల్ బట్ దే ఆర్ అన్ఈక్వల్. సో ఇప్పుడు నేను ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, క్వాడ్రిలేటరల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ 4 sides in which opposite side, one set of opposite sides are parallel but they are unequal. ఈక్వల్ అనుకోండి, రిమైనింగ్ 2 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అని మనం పారలోగ్రామ్లో చెప్పుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉండి ఈక్వల్గా ఉండవో, ఖచ్చితంగా అదర్ 2 sides అనేవి ప్యారలల్గా ఉండవు, అలానే ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈక్వల్గా ఉండకపోతే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. సపోజ్ ఆ 2 sides కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోస్లెస్ ట్రెపీజియం అంటాం. ఐసోస్లెస్ మనం ట్రయాంగిల్స్లో కూడా చెప్తాం. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 sides ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఎస్, అలానే ఐసోస్లెస్ ట్రెపీజియం అంటే ఏంటి? 2 sides ఆఫ్ ది ట్రెపీజియం ఆర్ ఈక్వల్. ఎస్, సో అయితే ఆ 2 sides ఏంటి? ప్యారలల్ సైడ్సా, నాన్ ప్యారలల్ సైడ్సా? ట్రెపీజియంలో మనం ఇలా ప్యారలల్గా ఉండే సైడ్స్ అంటే ఏబి అండ్ సిడిని ఏమంటాం అంటే ప్యారలల్ సైడ్స్ అంటాం. ఎందుకు? దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అండ్ ద సైడ్స్ బీసీ అండ్ ఏడిని ఏమంటాం అంటే నాన్ ప్యారలల్ సైడ్స్ అంటాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ పదాలు తెలియాలి మీకు. ఎందుకంటే రేపు పొద్దున్న క్వశ్చన్ ఏమిస్తారంటే ఇఫ్ ద నాన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ద ట్రెపీజియం ఆర్ 6 centimeters ఈచ్ అంటే నాన్ ప్యారలల్ సైడ్స్ అక్కడ ఈక్వల్ అయిపోయాయి. నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే దాన్ని మనం ఏం చెప్తాం? ఐసోస్లెస్ ట్రెపీజియం అంటాం. ఓకే, కాబట్టి మీరు ప్రాపర్టీస్ తెలుసుకునేటప్పుడు బేసిక్గా నార్మల్ ట్రెపీజియంస్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఓకే, సపోజ్ ఆ ట్రెపీజియం ఐసోస్లెస్ ట్రెపీజియం అవడం వల్ల ట్రెపీజియం ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి? సో ఇవి మీరు తెలుసుకోవాలి. క్లియర్? సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపీజియం. Okay, so first suppose it is a trapezium. Okay, A, B, C and D is a trapezium. Since it is a trapezium, definitely first property avallamma, opposite sides are parallel and unequal. AB is parallel to DC and AB is not equal to CD. ఈక్వల్ అయిపోతే మళ్ళీ ప్యారలోగ్రామ్ అయిపోద్దామా, అందుకని ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎప్పుడైనా మనకి 2 lines ప్యారలల్ అనుకోండి, 2 ప్యారలల్ అయితే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది? మనకి ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఎస్, ఇన్ ట్రాన్స్వర్సల్ ద ఎడ్జసెంట్ యాంగిల్ షుడ్ బి, ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏమవుతాయమ్మా? ఈ 2 కలిపితే మనకి సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈస్ 180 degrees. That is angle A plus angle D is equal to 180 degrees.
అలానే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈ రెండు కలిపితే ఏమవుతుంది మనకి 180 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్, దట్స్ వై వి కాల్ ఆర్ వి టేక్ ఇట్ యాజ్ ఓన్లీ టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180. బేసిక్గా మనకి ప్యారలోగ్రామ్లో టూ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనే ప్యారల్ అవడం వల్ల ఏ ప్లస్ డి కానీ ఏ ప్లస్ బి కానీ బి ప్లస్ సి కానీ సి ప్లస్ డి కానీ 180 అవుతుంది, అవునా? అంటే 4 సెట్స్ ఈక్వల్గా ఉంటాయి 180కి, కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ 2 సెట్స్. ఎందుకు? ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆర్ దేర్. క్లియర్? ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ డయాగ్నల్స్ డ్రా చేశాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను డయాగ్నల్స్ ఇలా డ్రా చేస్తే మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం ఎక్కడ పారలోగ్రామ్స్లో? డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, లేకపోతే డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఓకే, అంటే రాంబస్లో కానీ స్క్వేర్లో కానీ. ఇక్కడ అసలు ఏమీ అవ్వదన్నమాట. అంటే డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవ్వవు, డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ కూడా కాదు, అలానే ఈక్వల్ కూడా కాదు. కాబట్టి నేను ఏం చెప్పొచ్చు? ఏసీ, సపోజ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇస్ ఓ అనుకుంటే ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ and AC is not perpendicular to BD. So that is another important property. So these are the basic properties in normal trapezium. Okay, so ఈ ప్రాపర్టీస్ మనకి ఐసోస్లెస్ ట్రెపీజియం అయినప్పుడు చేంజ్ అయిపోతాయి. ఎట్లా చేంజ్ అవుతాయి, ఎందుకు చేంజ్ అవుతాయి అనే విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు సపోజ్ ఇది నార్మల్ ట్రెపీజియం అనుకోండి, అంటే ఐసోస్లెస్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్ ఇక్కడ డ్రా చేశాను అనుకోండి. ఓకే, అలానే సి నుంచి కూడా పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే సపోజ్ ఇది ఒక పి, ఇది ఒక క్యూ అనుకోండి. ఏపి అండ్ బిక్యూ ఆర్ నాట్ ఈక్వల్, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అసలు ఏపీ బిక్యూ గురించి మనకి ఎందుకు సార్ అనే డౌట్ రావచ్చు కొంతమందికి. ఈ ఏపీ బిక్యూ అనేవి ఐసోస్లెస్ ట్రెపీజియంలో ఎలా ఉంటుంది తెలుసా? అవి ఈక్వల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఓకే, కాబట్టి మనం ఐసోస్లెస్ ట్రెపీజియం చెప్పేసరికి దీంట్లో ప్రాపర్టీస్ అనేవి చాలా వరకు చేంజ్ అయిపోతాయి. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఐసోస్లెస్ ట్రెపీజియం ఆల్సో. కానీ దానికన్నా ముందు మనం ఏం చేద్దాం అంటే డయాగ్నల్స్ గురించి చూద్దాం ఒకసారి. అంటే ట్రెపీజియంలో డయాగ్నల్స్ అనేవి ఏమవుతాయి ఒకసారి, అంటే ఏమైనా సిమిలారిటీ అని ఉంటుందా, వాటిని డిస్కస్ చేస్తూ ఐసోస్లెస్ ట్రెపీజియంకి వెళ్దాం. ఓకే, లేకపోతే ముందుగానైనా ఐసోస్లెస్ ట్రెపీజియం గురించి డిస్కస్ చేద్దాం. పోనీ ఐసోస్లెస్ ట్రెపీజియం చెప్పేసి డయాగ్నల్స్కి వెళ్దాం. ఓకే, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఎన్ ఐసోస్లెస్ ట్రెపీజియం అంటే ఏం చెప్పాను? ఖచ్చితంగా ఇది ట్రెపీజియం అవ్వాలి అంటే ఈ రెండు ప్యారలల్ అవ్వాలి అండ్ అన్ఈక్వల్. దీస్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. దెన్ వాట్ అబౌట్ ఫస్ట్ ప్రాపర్టీ? సేమ్ యాజ్ ట్రెపీజియం. ట్రెపీజియం ప్రాపర్టీస్ అన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి యాజ్ యూజువల్ ఏబి ప్యారలల్ టు సిడి and AB is not equal to CD. And the second property, AD equal to BC, that is the basic and important property in isosceles trapezium. Next, ట్రెపీజియంలో మనం ఏం చెప్పుకున్నాం? ఈ రెండు కూడా ఎలా ఉంటాయమ్మా? సమ్, ఈ రెండు యాంగిల్ సమ్ ఎలా ఉంటుంది? 180. సో ఐసోస్లెస్ ట్రెపీజియం అంటే ఖచ్చితంగా అది ట్రెపీజియం అవ్వాలి కాబట్టి సేమ్ ట్రెపీజియం ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ చేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ద చేంజ్ ఈస్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఈక్వల్ ఇన్ ఐసోస్లెస్ ట్రెపీజియం. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ సి అండ్ యాంగిల్ డి ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, అలానే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అర్థమవుతుందా లేదా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కాబట్టి నేను ఇప్పుడు ఏ ప్లేస్లో బి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏ ప్లేస్లో బి పెట్టాను అనుకోండి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 180. కాబట్టి నేను ఏం చెప్పచ్చు? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 180. ఎస్, అలానే ఇక్కడ బి ప్లస్ యాంగిల్ ఏ పెట్టాను అనుకోండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ 180. ఇంపార్టెంట్ ప్రాపర్టీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇక్కడ మనం చెప్పేది? B and D are opposite vertices. A and C are opposite vertices. In an isosceles trapezium, sum of the, chala important, sum of the opposite angles are 180 degrees. Or
In isosceles trapezium, opposite angles are supplementary. అర్థమవుతుందా? సో యాంగిల్ B and D are 180 and యాంగిల్ A and C are 180. క్లియర్? ఇప్పుడు చూడండి, యాంగిల్ B ప్లస్ యాంగిల్ D 180 కాబట్టి నేను యాంగిల్ D ఏం చెప్పొచ్చు, నేను 180 degrees మైనస్ యాంగిల్ B అని చెప్పొచ్చా చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. 180 మైనస్ B మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ B. అంటే మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఐసోస్లెస్ ట్రెపీజియంలో ఏదైనా ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఒక వెర్టెక్స్ దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, రేపు పొద్దున మీకు చాలా సింపుల్గా వస్తుంది. సిహెచ్ఎస్ఎల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఫర్ సపోజ్ ABCD is a trapezium. ABCD is a trapezium. Angle A equal to 70 degrees. Then find external angle C plus external angle at B అంటాడు. అర్థమవుతుందా? ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ C అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ B. చాలా సింపుల్గా చేసేవచ్చు. అంటే ఈ ప్రాబ్లం అని తెలియాలంటే చాలా చిన్న ప్రాపర్టీ ఏంటిది, ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ C అంటే దీనికి ఆపోజిట్గా ఉన్న ఇంటర్నల్ యాంగిల్ ఎంతమ్మా, 70. నెక్స్ట్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ B. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ B అంటే దీనికి ఆపోజిట్గా, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, సో దీని వాల్యూ ఏమవుతుంది, Bకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ D. కానీ A ప్లస్ D ఎంతమ్మా, 180 కదా, సో ఇది 70 అయితే ఇది 110, కాబట్టి ఇది 110. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 180 degrees. ఫైన్. ఓకే, బేసిక్గా మనం ఏ క్వాడ్రిలేటర్ అయినా, నేను ఆల్రెడీ ఫస్ట్ క్వాడ్రిలేటర్లో చెప్పాను, సమ్ ఆఫ్ ఎనీ 2 ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ అని చెప్పాం. ఆ ప్రాపర్టీ అప్లై చేసి డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లోని ఒక క్వాడ్రిలేటర్లో 2 యాంగిల్స్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ అడిగితే ఇట్ ఈస్ ఈక్వల్ టు అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, అలా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం ప్రాపర్టీస్ గురించి చూసుకుంటే ఇక్కడ, అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బేసిక్ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ మిగతా ప్రాపర్టీస్ చూద్దాం మనం. ఓకే, వీటిని నేను రఫ్ చేస్తున్నాను. ఈ బేసిక్ ప్రాపర్టీస్ కన్నా మనం నేర్చుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటే, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. AC and BD, the diagonals are equal. Next, if I draw a perpendicular on C నుంచి ఇక్కడ నుంచి జాయిన్ చేసిన, D నుంచి ఒక perpendicular డ్రా చేసిన, ఈ PQ అయితే AP and BQ are equal. ఎట్లా చెప్తున్నారు సార్ మీరు ఈ ప్రాపర్టీస్ అన్ని, మేము ఎందుకు ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే, ఒకటి, ఇవి ఎందుకు మనకి ఈక్వల్గా ఉంటాయి అంటే, ఇక్కడ చూడండి, APD అండ్ BQC ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సరే, ఎట్లా చెప్పారు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని, సైడ్ యాంగిల్ సైడ్ ఆర్ యాంగిల్ సైడ్ యాక్సియం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, దే ఆర్ కాంగ్రుయెంట్. ఓకే, కాంగ్రుయెంట్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. దట్స్ వై AP అండ్ BQ ఆర్ ఈక్వల్. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నేను ప్రతిదానికి కాంగ్రుయెన్స్ అవన్నీ చెప్పుకుంటే మళ్ళీ ఎందుకులే అని మీకు డైరెక్ట్గా ప్రాపర్టీస్ చెప్తున్నాను. సో ఐసోస్లెస్ ట్రెపీజియంలో ఈ లెన్స్ APBQ లెన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, అండ్ ద డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్, బట్ దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్. AC ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు BD. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, కానీ ఇక్కడ మనకి డయాగ్నల్స్ బైసెక్ట్ అవ్వగానే ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. అంటే CO అండ్ DO ఆర్ ఈక్వల్. It is another important property. CO and DO are equal and AO and BO are equal in case of isosceles trapezium. మళ్ళీ నార్మల్ ట్రెపీజియంలో ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు. This property satisfies only for isosceles trapezium. These two are equal and these two are equal. Clear? Okay na? Next వెళ్దాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ట్రెపీజియంస్లో
Yes, in previous papers one question was asked regarding the relation between sides and diagonals of the parallelogram. సో మీలో కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ చూసుంటారు. చూస్తే ఒక ట్రెపీజియంలోని డయాగ్నల్స్కి సైడ్స్కి రిలేషన్ ఉంటుంది. మనం ప్యారలోగ్రామ్లో డిస్కస్ చేసాం, రెక్టాంగిల్స్లోని రాంబస్ అన్నింటిలో చెప్పుకున్నాం, మరి ట్రెపీజియంలో కూడా చెప్పుకోవాలి కదా. ఓకే, నేను ప్యారలోగ్రామ్స్, రెక్టాంగిల్స్, రాంబస్, స్క్వేర్స్ ఈ 4 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్కి ఒకటే ఫార్ములా డైరెక్ట్ చెప్పా. ఏంటిది? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్. ఆ ప్రాపర్టీ అనేది ఇక్కడ వర్తించదు, ట్రెపీజియంకి వేరేలా ఉంటుంది. సో ఎవరైనా ఇలా డౌట్ అడిగితే మీ మైండ్లో కనుక ఉంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చెప్తాను, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్సో. ఇప్పుడు నేను చెప్పబోయేది అది. సో డయాగనల్స్ గురించి ట్రెపీజియంలో మీరు చాలా ఎక్కువ తెలుసుకోవాలి. ఓకే, సో మనం బేసిక్ నుంచి వెళ్దాం. అసలు డయాగనల్స్ ఎలా ఉంటాయి, వాటి లెంత్స్ ఎలా ఉంటాయి, వాటి రిలేషన్ ఎలా ఉంటుంది. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రెపీజియం ABCD and O is the intersection of the diagonals. Now tell me, నేను ఆల్రెడీ చెప్పాను AB and CD అనే ప్యారలల్ లైన్స్ కాబట్టి AOD, ట్రయాంగిల్ AOD, చాలా బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ట్రయాంగిల్ AOD అండ్ ట్రయాంగిల్ BOC, దీస్ టూ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. అవునా కదా? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎస్, దే ఆర్ ఈక్వల్, కాబట్టి అది తీసేయండి. దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. ఎప్పుడైనా మీకు ఒక ట్రెపీజియంలో ఈ ఏరియా ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే చాలా సింపుల్గా చెప్పచ్చు. ఏంటమ్మది? దే ఆర్ ఈక్వల్. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఎంత అవుతుంది? ఏ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ఏరియా బి అన్నాడు అనుకో, ఫర్ సపోజ్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది? సపోజ్ సి ఇస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ, దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి ఇంటూ సి. ఇది మనం క్వాడ్రిలేటరల్స్లో చెప్తున్నాం. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? Square root of BC. This property is also important. Okay, ఇవి నేను ఆల్రెడీ రెక్టాంగిల్స్, ప్యారలోగ్రామ్స్లో చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా మరొకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, AOB అనే ట్రయాంగిల్, COD అనే ట్రయాంగిల్, ఈ పైన కింద ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలరా కాదా? సిమిలర్ అవ్వాలి అంటే ఏం చెప్పొచ్చు మనం? కరస్పాండింగ్ యాంగిల్స్, ఎనీ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. అవుతాయా లేదా చెక్ చేద్దాం. లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఇది ఆల్ఫా అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఎందుకు? CD అండ్ AB ఆర్ ప్యారలల్ అండ్ CA ఈస్ ట్రాన్స్వర్సల్, సో దీస్ టూ ఆర్ ఈక్వల్. అలానే ఇది బీటా అయింది అనుకోండి, ఇది కూడా ఎంత వస్తుంది? బీటా. 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వలా? కాబట్టి నేను ఏం చెప్పొచ్చు? టెల్ మీ ద సిమిలారిటీ. యాంగిల్ AOB ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ COD. ఎప్పుడైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి? సో 2 సిమిలర్ కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చెప్పొచ్చు? ఫస్ట్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే OA బై OC ఈక్వల్ టు OB by OD ఈక్వల్ టు AB by CD. అంటే ఈ లెన్స్ అనేవి ఎలా ఉంటాయి? ప్యారలల్ సైడ్స్ అనేవి ఏ రేషియోలో ఉంటాయో ఆ రేషియోలో ఉంటాయి. అండ్ వాట్ అబౌట్ దేర్ ఏరియాస్? ఏరియాస్ ఎలా ఉంటాయి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ COD ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ AB స్క్వేర్ బై CD స్క్వేర్. AB స్క్వేర్ బై CD స్క్వేర్. చాలా సింపుల్. అంటే ఇది రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఈ ప్రాపర్టీని ఎట్లా అడుగుతాడు అంటే వాడేం డైరెక్ట్గా సిమిలారిటీని అప్లై చేయని అట్లా ఉంటాడు అనమాట. ఓకే, ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. లెట్స్ సీ. ఫర్ సపోజ్ మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో ఒక ప్యారలోగ్రామ్ ఇస్తాడు, ABCD. These are diagonals, they intersect at O. If AB is 6 centimeters and DC is 2 centimeters, then find area of AOB. లేకపోతే AOB is to area of COD. How much అంటారు, అంతే. అప్పుడు మీరు ఏం చేయాలి? 6:2 అంటే 2 1s 2 3s, 3/1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9:1.
అంటే ఇది 9 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. 9 పార్ట్స్ ఉంటే ఎంత ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు రేపొద్దున ఎగ్జామ్లో ఈ 2 ట్రయాంగిల్స్కి రేషియో అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? ఇది 9 పార్ట్స్, ఇది 1 పార్ట్ అయినప్పుడు ఈ రెండు ఎలా ఉండాలి? 9 into 1 దట్ ఈస్ 9. అండర్ రూట్ ఎంత? 3. అంటే ఇది 3 పార్ట్స్ ఉంటుంది, ఇది కూడా 3 పార్ట్స్ ఉంటుంది. అర్థమైందా? రేపు పొద్దున మీకు ఇదే క్వశ్చన్ ఇవన్నీ అడగకుండా ఇది 6 ఇది 2 ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫైండ్ ద హైట్ కూడా ఇస్తాడు, సంథింగ్ హైట్ ఏదో ఇచ్చేసి ఈ పోర్షన్ అడుగుతాడు. ఓకే, అప్పుడు మీకు మొత్తం ఏరియా ఆఫ్ ట్రిపీజియం అవుతుందమ్మా 9 + 3 + 1 + 3 దట్ ఈస్ 16 పార్ట్స్. 16 పార్ట్స్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయడం, అట్లా మీకు ఏ విధంగా అయినా ఇవ్వచ్చు అనమాట. క్లియర్? సో మనం ఇంకా ప్రాబ్లమ్స్లో చెప్పుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం రిలేషన్ తెలుసుకుందాం ఈ రెండింటి మధ్యన, అంటే డయాగ్నల్స్కి సైడ్స్కి. ఓకే, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏ బి అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ డి అండ్ ఓ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి సైడ్కి సమ్ వాల్యూ, సపోజ్ లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఏబి అనుకుందాం, ఇది ఏ ఇది బి, అండ్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఏమో ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఏం చేద్దాం అంటే ఇది D1 అండ్ ఈ లార్జర్ డయాగ్నల్ ఏమనుకుందాం D2 అనుకుందాం. ఓకే, నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ D1 అండ్ D2. ఎస్, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయా, ABD అండ్ ADC. ఎస్, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ADB ABD అనే ఒక ట్రయాంగిల్, అలానే ABC అనే ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ABC. సో ఇప్పుడు ఇదెంతమ్మా D, ఇది A, ఇదేమో D2, అలానే ఇక్కడేమో A అండ్ ఇట్ ఈస్ C అండ్ ఇట్ ఈస్ D1. అవునా? ఇప్పుడు చూడండి మనం కాస్ థీటా అప్లై చేసాం అనుకోండి, కొసైన్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ చెప్పండి కాస్ A ఈజ్ ఈక్వల్ టు A² + D² - D2² / 2AD. ఎస్, అదర్వైజ్ నేను ఇంకా ఏం రాయొచ్చు, కొసైన్ ఫామ్లో డైరెక్ట్గా రాస్తే కాస్ A ఈక్వల్ టు, లేదంటే D1² రాద్దాం, D2². ఈ ట్రయాంగిల్ నుంచి ఏ రాయొచ్చు మనం, D2² ఈజ్ ఈక్వల్ టు A² + D² - 2AD cos A. అంతేనా? అలానే D1² ఏ రాయొచ్చు, D1² ఈక్వల్ టు A² + C² - 2AC cos B. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. ఓకే, ఈ రెండు యాడ్ చేసినప్పుడు చూడండి A² + A² 2A² అండ్ D² + C². అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఐ విల్ రైట్ డౌన్ హియర్ D1² + D2² ఈజ్ ఈక్వల్ టు 2A² + D² + C² మైనస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 2A కామన్ తీయచ్చు. ఎస్, D cos A + C cos B ఉంటుంది. అవునా? సేమ్ ఇదే లైన్ నేను నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను, ప్లీజ్ సీ ద క్లియర్గా చూడండి. సపోజ్ ఇట్ ఈస్ A, B, C and D and ABCD. Sorry. Okay. These are the perpendiculars drawn on the parallel side AB. Okay, suppose it is P. Excuse me. It Q అనుకుందాం. సో ఫైనల్గా మనం ఏ రాసామా, D1² + D2². The property is important, may not be, the proof may not be important. Okay, D1² + D2² equal to 2A² plus C² plus D² minus 2A D cos A plus C cos B. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి cos A. నౌ ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ APD cos A ఏమవుతుంది చెప్పగలరమ్మా? cos A adjacent side by hypotenuse. అంటే cos A ఏ రాయొచ్చు మనం, AP by D రాయొచ్చు. అవునా? అలానే ఈ ట్రయాంగిల్ నుంచి cos B ఏ రాయొచ్చమ్మా, cos B ఈజ్ ఈక్వల్ టు adjacent side దట్ ఈస్ BQ by C రాయొచ్చు. అవునా? అంటే ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ నుంచి D cos A ఏమవుతుంది, AP అవుతుంది, C cos B ఏమవుతుంది, BQ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే,
ఇప్పుడు నేను ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేయడం వల్ల ఇది బి అయితే ఈ లెంత్ పీక్యూ లెంత్ ఏమవుతుందమ్మా బి మాత్రమే అవుతుంది. ఇప్పుడు నేను ఏపీ ప్లస్ బీక్యూ అంటే ఈ లెంత్ ఇది బీక్యూ లెంత్ ఇది ఏపీ లెంత్ ఏపీ ప్లస్ బీక్యూ కెన్ బి రిటన్ యాజ్ ఏ మైనస్ బి రాయొచ్చా? టోటల్ ఏలోంచి బి తీసేస్తే ఏపీ ప్లస్ బీక్యూ వస్తుంది అవునా? సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏపీ ప్లస్ బీక్యూ ఐ కెన్ రైట్ ఏ మైనస్ బి. క్లియర్? ఇక్కడ చూసుకోండి ఇంకేం లేదు, డి కాస్ ఏ ప్లేస్లో ఏపీ వేస్తాం. ఓకే ఐ చేంజ్ ద కలర్. డి కాస్ ఏ ప్లేస్లో ఏపీ అండ్ సి కాస్ బి ప్లేస్లో బీక్యూ. ఏపీ ప్లస్ బీక్యూ ప్లేస్లో ఏ రాస్తాం ఏ మైనస్ బి. సో ఫైనల్గా ఏ రాస్తాం 2a స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ 2a ఇంటూ ఏ మైనస్ బి. సో 2a స్క్వేర్ ఇక్కడ 2a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. అప్పుడు ఏముంటుంది మనకి సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ab. ఎస్. సో ఫైనల్గా మనం ఏ రాయొచ్చు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2ab. వెరీ 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 ఇంపార్టెంట్ అదేనా? సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దీని నుంచి sum of the squares of the diagonals in trapezium is equal to sum of the squares of the non-parallel sides plus 2 into product of the parallel sides. Very very important topic of property in trapezium. Okay, clear all of you? అంతేకాకుండా మనం ట్రెపీజియంలో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. మనం ఇందాక డయాగ్నల్ సంబంధించి చెప్పుకున్నాం కదా. సారీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? వి ఆల్రెడీ టోల్డ్ దట్ టూ ట్రయాంగిల్స్, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఎస్, ఏబిసిడి అనుకుంటే ఇది ఓ అనుకుంటే ఏం చెప్పాం, ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఓడి. ఫర్ సపోజ్ ఏఓ లెంత్ కనుక ఎక్స్ అనుకోండి, ఓకే, సిఓ లెంత్ వై అనుకోండి, ఓకే, అండ్ బిఓ లెంత్ ఏ అనుకోండి, అండ్ లేకపోతే అన్ని ఏబిసిడి అనుకోండి, లేదా పీక్యూఆర్ఎస్ అనుకోండి. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్ అనుకోండి. ఏఓ లెంత్ ఇస్ పి, బిఓ లెంత్ ఇస్ క్యూ, అండ్ సిఓ లెంత్ ఇస్ ఆర్, అండ్ డిఓ ఇస్ లెంత్ ఇస్ ఎస్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, కరస్పాండింగ్ సైడ్స్ ఏఓ అండ్ సిఓ, ఏఓ బై సిఓ ఇజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ. అంతేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఓ? ఏఓ ఎంత అనుకున్నాం మనం, పి బై సిఓ ఇస్ ఆర్ is equal to BO that is Q and DO is ES. కాబట్టి నేను ఏం చెప్పచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ PS ఈక్వల్ టు QR. PS ఈక్వల్ టు వాట్, QR. అంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ లెన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ప్రాపర్టీ. మీకు CGL ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. షిఫ్ట్స్లో మీరు చూడండి, ఒక 3 లెన్స్ ఇస్తాడు, ఇంకొక లెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే మనకి ఇంకా ఇదేం చేస్తారంటే ఇది ఒక ట్రిపీజియం అని చెప్పేసి ఇది x+2, ఇది x-1, ఇది 3x, ఇది 2x, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటాడు. వాట్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు అప్లై, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, దాట్స్ ఇట్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ప్రాపర్టీ. సో ఇది మనం ఇందాక డయాగ్నల్స్లో మిస్ చేసింది, ఇది కూడా మీరు చూసుకోవాలి. సో మొత్తంగా మనకి డయాగ్నల్స్ అనగానే ఆ టూ ట్రయాంగిల్ సిమిలారిటీ, అలానే ఆ డయాగ్నల్స్ ప్రొడక్ట్ చెప్పుకుంది అది, అలానే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్, ఇవన్నీ కూడా మీకు బై హార్ట్ అయి ఉండాలి. ఓకే, నౌ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ డయాగ్నల్స్. సో చూడగా మళ్ళీ మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే సార్ ఇంతవరకు మీరు ఏం చెప్తున్నారు, మొత్తం ప్రాపర్టీస్ అన్నీ చెప్పారు, దెన్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. ట్రెపీజియం ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రెపీజియం ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్, వీ హ్యావ్ మెనీ ఫార్ములాస్ టు ఫైండ్ ది ఏరియా. ఓకే, బేసిక్ ఫార్ములా చెప్తాను, అలానే ఇంకా ఏమైనా దానికి రెస్పెక్టివ్ ఫార్ములాస్ ఉంటే అవి కూడా చెప్తాను. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ చూద్దాం. సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రెపీజియం ABCD. So I will tell you the basic formula in finding out the area of the trapezium. AB parallel to CD. ఈ రెండు parallel sides అనుకుందాం, and the lengths of the parallel sides are A and B.
and if the distance between the parallel sides, is nothing but height of the trapezium. It's nothing but height of the trapezium. So now tell me, what is the area of the trapezium then? Half into h into a plus b. This is the area of the trapezium. Sir, ఎలా వచ్చింది సార్ ఇది హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి? వెరీ సింపుల్. ఏం లేదమ్మా, ఇక్కడ మనం ఇప్పుడు ఒక డయాగ్నల్ కనుక ఇలా డ్రా చేసాం అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ డ్రా ది డయాగ్నల్ ఏసీ. ఇప్పుడు ట్రెపీజియం ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏడిసి, అంతేనా? ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ కూడా హైట్ ఎంతమ్మా? హెచ్. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి? హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ హెచ్. What about the area of triangle ADC? Base is B and height is H, that is half into B into H. So addition of these two gives you area of the trapezium. So ఈ విధంగా మనకి డైరెక్ట్ ఫార్ములా అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ప్యారలల్ సైడ్స్ హైట్ ఆఫ్ ది ట్రెపీజియం తెలిసినప్పుడు దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫార్ములా. రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే, హైట్ ఇవ్వడు, అన్ని సైడ్స్ ఇచ్చేస్తాడు. ఓకే, అన్ని సైడ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా? ఓకే, లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏబిసిడి. మీకు అందరికీ ఫస్ట్ పెరిమీటర్ తెలియాలి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రెపీజియం? సపోజ్ ఏబిసిడి ఆర్ ద సైడ్స్, దెన్ పెరిమీటర్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. సో దీనికి పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇదే మనకి ఐసోసెలస్ ట్రెపీజియం అనుకోండి, సి అండ్ డి ఈక్వల్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ 2c అని చెప్పేస్తాం. ఓకే, సో మనం ఇందాక డయాగ్నల్స్లో చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద డయాగ్నల్స్? వీ టోల్డ్ దిస్. ఏం చెప్పాం? d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ ab అని చెప్పుకున్నాం, అవునా? 2ab. సపోజ్ ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ ట్రెపీజియం, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు d1 స్క్వేర్ అనుకోండి. d1 అండ్ d2 ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ టు d1 అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? 2d1 స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ అండ్ c అండ్ d ఆర్ ఈక్వల్ ఐసోసెలస్ ట్రెపీజియంలో. సో c స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ 2c స్క్వేర్ ప్లస్ 2ab. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d1 స్క్వేర్? c స్క్వేర్ ప్లస్ ab. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అదవుతుందా? అంటే మీకు ఐసోసెలస్ ట్రెపీజియంలో మీకు సైడ్స్ ఇచ్చి డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటది? స్క్వేర్ ఆఫ్ ది డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది నాన్ ప్యారలల్ సైడ్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఓకే, ఇది కూడా మనం ఇందాక మిస్ చేసాం. ఐసోసెలస్ ట్రెపీజియంలో డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాం? ఏరియాస్లో బేసిక్ చెప్పుకున్నాం కదా. అడ్వాన్స్ అంటే అన్ని సైడ్స్ తెలిసినప్పుడు ఎట్లా? రేపు పొద్దున్న మీకు ఏం చేస్తాడంటే సైడ్స్ ఇస్తాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. హైట్ ఇవ్వలేదు, వాడు హైట్ ఇవ్వలేదు, మీరే ఫైండ్ అవుట్ చేయాలి హైట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? బేసిక్గా అయితే ఫార్ములా మనకు తెలిసి ఏంటమ్మా? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. But here I know the values of A and B, but I don't know the value of height. But height ఇవ్వలే కానీ వాడు ఏమి ఇచ్చాడు? నాన్ ప్యారలల్ సైడ్స్ ఇచ్చాడు. Then how do you find out the area of the height of the trapezium? Observe clear. When I draw a parallel line, suppose it is P. CP is parallel to AD. దెన్ డెఫినెట్లీ ఇది ఏమవుతుంది? ఈ లెంత్ ఏమవుతుందమ్మా? బి అవుతుంది, అంతేనా? ఈ రెండు ఆపోజిట్. దట్ మీన్స్ ఇట్ ఫార్మ్స్ ఎ ప్యారలోగ్రామ్. ఓకే, అండ్ ఇది ఏమవుతుంది? డి అవుతుంది, అవునా? నౌ టెల్ మీ వాట్ అబౌట్ దిస్? ఏ మైనస్ బి అవుతుంది. టోటల్ ఏ కదా, బి అయితే ఏ మైనస్ బి. ఇప్పుడు నేను ఏ మైనస్ బి వాల్యూని ఫర్ సపోజ్ సమ్ కే అనుకుంటే, నౌ tell me the area of triangle BPC. ఏమవుతుందమ్మా? We have 3 sides of the triangle BPC. 3 sides తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి? S into S minus DC into S minus D into S minus K under root. That is Heron's formula. What? S is equal to what? C plus D plus K by 2. But what is K? K ఏంటి? A difference B. K ఏంటి? A difference B. అంతేనా? అంటే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీపీసీ ఏమొచ్చింది? S ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ D ఇంటూ S మైనస్ K అండర్ రూట్.
బట్ ఇదే ట్రయాంగిల్కి ఫర్ సపోజ్ హైట్ హెచ్ అనుకుంటే, హైట్ కనుక ఈ హైట్ హెచ్ అనుకుంటే, ఈ హైట్ హెచ్ అనేది ట్రయాంగిల్ బీపీసీకి మాత్రమే కాదు, ట్రెపీజియం కూడా సేమ్ హైట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు నాకు హైట్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి ట్రయాంగిల్కి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎస్. సో కాబట్టి నేను ఏం చెప్పొచ్చు? హాఫ్ ఇంటూ బేస్ ఏంటమ్మా ఇది? కే. కే కదా, కే ఇంటూ height is equal to square root of s into s minus c into s minus d into s minus k. Now tell me what is the value of h? Let the half h అవుతుంది, half into h రాయొచ్చు, 1 by k into s minus c into s minus d into s minus k. So now area of the trapezium. Area of the trapezium. ట్రెపీజియం ఫార్ములా ఏంటి? హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో హాఫ్ హెచ్ ప్లస్లో ఇదంతా రాసుకుందాం, 1 by k ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి ఇంటూ ఎస్ మైనస్ కే, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి ప్లస్ కే బై 2. That's it. So this is the direct formula for area of trapezium when all the sides of the trapezium is given. So this is the proof. ఇది ప్రూఫ్. ఇది ఎందుకు ఈ ప్రూఫ్ చెప్పానంటే, రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో గుర్తు లేదనుకోండి డైరెక్ట్ ఫార్ములా, అప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకొని హైట్, ఈ ట్రయాంగిల్ ఏరియా నుంచి హైట్ ఫైండ్ అవుట్ చేసి అది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? సో అందువల్ల నేను ప్రూఫ్ కూడా చెప్పడం జరిగింది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సో ఈ విధంగా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో విత్ దిస్ సపోజ్ ఇప్పుడు ఈ నేను చెప్పాక మళ్ళీ మీకు ఏం డౌట్ వస్తుంది? ఇవి సరిపోతాయా, సరిపోవా? ఈజ్ దిస్ సఫిషియంట్ టు క్రాక్ ఎస్ఎస్సి ఆర్ నాట్? సో ఖచ్చితంగా మనకి ఇవి సరిపోవు, ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా నేనైతే నాట్ ఎట్ ఆల్ దే ఆర్ సఫిషియంట్, సరిపోవు. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. ట్రెపీజియంలో ఇంకా ప్రాపర్టీస్, ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ నేను రేపు చెప్తాను. మిడ్ పాయింట్స్, నాన్ ప్యారలల్ సైడ్స్ మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్ సైడ్స్ మిడ్ పాయింట్ చేస్తే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి? ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్, 2D and 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి
270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ టేక్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ ఎఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ లింక్స్. ఓకే, విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ and have a good day and very all the best to all of you. Thank you very much and Jai Hind.